ఇది కూడా జైల్లో అయ్యి ఉంది మాయ. ఆ రోజుల్లో జైళ్ళు అంటే మాయ వాళ్ళకి వాష్రూమ్ వచ్చినా ఏ వచ్చినా ఆఖరికి వాళ్ళకి పెట్టే అన్నం కూడా లోపలే పెట్టేవారట మాయ. ఆ రాళ్ళు చూడ బాబు దాని మీద ఒకటి భలే ఉన్నాయే కదలకుండాను. ఓయమ్మ, అందరిలో బాధ అయితే వీళ్ళో బాధ. వినయ్ అంట, సౌజన్య అంట, విన్సీ అంట. ఏంటో వీళ్ళ గోల తాగలయ్యా. మాయా చూసోమయ్యా, ఏదో పెద్ద అడవిలో ఉంది మాయా బాబు. ఇంట్లో కనుక పడ్డామనుకో ఇంకా అడ్రస్ ఉంటాం మనం. మీరు వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త మాయా. ఇలా వీడియో చేస్తుంటే అలా వచ్చేసాడు వయసు ఒక్క వేసుకొని. నేను ఏదో పెద్ద సినిమా తీసేసిన వాళ్ళకి. మాయా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ముఖ్యంగా మెయిన్ మధ్యలో పెట్టుకుంటావో, మైండ్లో పెట్టుకుంటావో, జోబులో పెట్టుకుంటావో నీ ఇష్టం. ఫోన్పేలు, గూగుల్ పేలు పనిచేయవు. ఓన్లీ క్యాష్ మాత్రమే పట్టుకెళ్ళి. అయ్యి బాబోయ్, జనాలు ఏటా బాబు రేషన్ షాప్ దగ్గరికి వచ్చినట్టు వచ్చేసారు. అయినా గోల్కొండ కోటను చూడటానికి మరి ఆ మాత్రం ఉండాలే. ఇదిగో మాయా అడవి. ఆ అడవి మధ్యలో గోల్కొండ కోట, అటు పక్కనేమో సిటీ. మాయా ఇది చూసావా? ఇదేంటంటే గోల్కొండ హై స్కూల్ సినిమా ఉంది కదా, అది ఇక్కడే తీశారట. నాకు అప్పుడప్పుడు విచిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి మాయా. గుబుక్కను పైకి ఎక్కేసి అలా కిందడిపోతే ఏంటంటో పరిస్థితి. ఈ అడవుల్లో మనల్ని ఎవరినైనా పట్టించుకుంటారంటవా? ఏమో ఏమో ఎవరో తెలుసు. ఇదిగో మాయా చెక్కతో తయారు చేసిన గుమ్మం భలే ఉంది. అంత గొప్పగా కట్టారు కాబట్టే ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా భలే ఉన్నాయి. వాళ్ళు ఏటో బాబు ఎక్కడ పడితే అక్కడ పేర్లు రాసేసుకుంటున్నారు. ఇదిగో మాయా నువ్వు మాయదార సినిమా చూసావుగా, చూసే ఉంటావులే. అందులోని పంచదారే బొమ్మ బొమ్మ పట్టుకు వత్తనకమ్మ, ఆ సినిమా షూటింగ్ ఇక్కడే జరిగిందంట. మరి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు మరి అక్కడికి వెళ్ళమంటావా? నేను తీసుకెళ్తాను కదా నేను. రా మాయా, ఈ బండ చూసావు మాయా? చిన్నప్పుడు నువ్వు కదిలేవంటే, మాట్లాడావంటే నీ పేరు ఎక్కిచ్చేస్తానంటే కదలకుండా కూర్చుని వాళ్ళం. అలా కూర్చుంది మాయా ఆ బండ. ఒక్కొక్క నిర్మాణం ఒక్కొక్క డైమండ్ మాయా, నిజంగా. ఇదిగో మాయా ఇలా వెళ్తుంటే ఇక్కడ మాయ కనిపించాడు. మాయా కురుకురు ప్యాకెట్ తింటున్నావా? నాకు కూడా అట్రా. మాయా ఇక్కడ ఒక గోడ కనిపిస్తుంది చూసావా? ఇదిగో మాయా పాములా ఉంది కదా, అక్కడ వరకు ఈ గోడ అంటే ఈ గోల్కొండ కోటకి సంబంధించిన గోడ అనమాట. నిజంగా మాయా చాలా పెద్దది మాయా, ఏ మాటగా మాట. ఈ గోల్కొండ కోట అంటే చిన్నదేవి లేదు, పెద్దదే. తిరగడానికి ఒక రోజు సరిపోతురా బాబు. మాయా అయ్యి బాబోయ్, ఈ గోల్కొండ కోట కట్టాను మాయా. ఏటి మాయా నువ్వు ఇంత దూరంగా కట్టేవో మెట్లు? ఆయుష్ వచ్చేస్తుంది మాయా. చూసావు మాయా ఎంత అద్భుతంగా ఉంది, భలే ఉంది మాయా. నిజంగానే నా మాటిని ఒకసారి వెళ్ళు మాయా, భలే ఉంటుంది. మాయా ఈ గోల్కొండ కోటలో మాత్రం నేను ఎక్కడైనా భయపడ్డానంటే అది ఇక్కడే మాయా. నిజంగా మాయా ఏదో గబ్బిలాల సౌండ్లో వచ్చింది మాయా. భయం వేసేసి ఎన్ని పరిగెట్టుకుంటే వెళ్ళిపోయాను బయటికి. ఎటు చూసినా ఎవరో కాపాడతలేరు మాయా. ఆ పక్క వెతికాను, ఈ పక్క వెతికాను, ఎవరో కాపాడలేరు. చివరికి ఇంకో ఈ మాయని చూసి భయపడి బయటకు వచ్చేసాను అంతే. మాయా నేను చూపించి ఈ గోడను చూడాలంటే ఎవడైనా సరే తలెత్తాల్సిందే, అంత పొడుగ్గా ఉంటుంది మరి. ఇదిగో మాయా
ఇందాక చెప్పాను కదా, పంచదార బొమ్మ బొమ్మ, ఆ సాంగ్ ఇక్కడే తీశారట మాయ. భలే ఉంది. కానీ రామ్ చరణ్ వాటర్ వస్తుంటే చెయ్యి అడ్డు పెడతాడు కదా, ఆ ప్లేస్కి వెళ్ళవనుకున్నాను మాయ. కాకపోతే ఆ ప్లేస్కి లోపలికి వెళ్ళవరంట. అందుకే బయట నుంచి కొన్ని క్లిప్స్ తీశారు కదా, అవి తీశారనమాట. అగో ఇదే. ఇదిగో మాయ, ఇది గోల్కొండ కోటకి మిడిల్లో ఉన్న ఒక గ్రౌండ్ అనమాట. అంటే ఈ గ్రౌండ్లోని కొన్ని కంటెస్టెంట్లు జరుగుతాయంట మాయ. నైట్ టైంలో ఎలా ఉంటాయంటే సౌండ్స్ అండ్ సౌండ్స్కి తగ్గట్టుగా లైట్లకి తగ్గట్టుగా మ్యూజిక్లు కూడా వస్తాయట. అంటే అక్కడ చెప్పారు కొంతమంది. ఇదిగో మాయ, ఎంత పెద్దగా ఉందే గోల్కొండ కోట. కళ్ళు చెదిరిపోతున్నాయి మాయ, చూసి గోల్ది చూడాలనిపిస్తుంది. మాయా, తెలుగు ఆతే ఎప్పటి నుంచి ఎక్కడ చేస్తున్నారు మీరు? 20 సంవత్సరాల నుంచా? ఓకే. ఈ రోడ్లన్నీ క్లీన్గా ఉన్నాయంటే అది మీ వల్లే. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు ఇలా కృతజ్ఞత చూపించాలి మాయ, అప్పుడే మన లైఫ్కి ఒక అర్థం ఉంటుంది. హాయ్ బాబోయ్, ఇదేం కోట బాబు, చూసి గోళ్ళు పెరుగుతుంది తప్ప తరుగుతలేదు. మాయా బయటికి వెళ్ళిపోతా, మాయా కుడివైపుకి వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోతా. కాళ్ళు ఆగేస్తున్నాయి మాయా, మామూలుగా లేదు. ఇదే మాయా గోల్కొండ కోట యొక్క సైడ్ వాల్, అంటే ఒక ఆనకట్ట లాంటిది అనమాట. చాలా పెద్దవి మాయా, నిజంగానే మనం చూస్తేనే కానీ ఆ యొక్క ఫీల్ని అనుభవించలేం. ఇదే మాయా గోల్కొండ కోట యొక్క బ్లూ ప్రింట్. సరే మాయా, వీడియో చూసావు కదా, ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంటు, ఒక సబ్స్క్రైబ్ చేసామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాయ్ బాయ్.